కానీ మీరు శుంఠలు కాబట్టి 7.5 ఇచ్చిండు కేసీఆర్. ఆయన స్థాయి అటువంటిది కాబట్టి 7.5 ఇచ్చిండు టైం మీకు. ఈయన ఏందో విచిత్రమైన ఏడుపు ఏడుస్తున్నాడు. 7.5 పట్టింది నాకు సర్దుకోవడానికి, లంకె బిందులని తోముకోవడానికి. లంకె బిందులు అనుకొని వచ్చిన దొరకలేదు కానీ వెతుక్కున్నా, ఏ పంచలు ఏందో చేస్తా. ఏడిది చేసేది నువ్వు అయ్యిపోయింది, తేలిపోయింది నీ చక్కదనం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. ప్రజలు వేరే భాషలు మాట్లాడుతున్నారు, నీకు సరిపోయే భాష ఉంది నాకాడ, కానీ బాగుండదు. మా సార్ అప్పుడప్పుడు వద్దంటుంటాడు, భాష మారినకు ఇట్లనే ఉండండి మన భాష తిరిగినని చెప్పి. 7.5 అయినాక కూడా ఫలితం కనబడకపోతే ఏమంటారు ప్రజలు? గా పరిస్థితి ఉంది మీ చక్కదనానికి. ఇంకా మీదేందో మీరు ఏడవక కేసీఆర్ గురించి, సభ గురించి. నిజమే, మీ జాతీయ నాయకుడు కూడా వచ్చిపోయింది మొన్న. ఈ పక్కకే వచ్చిండు, ఈడ కూర్చున్న వాళ్ళకి కూడా తెలియదు. ఆయన మాట్లాడిపోయిండు. ఏ ఉపన్యాసం ఇచ్చిండ్రో ఒక్కరైనా చెప్తారా? మొన్న రాహుల్ గాంధీ అంటే ఆయన వచ్చిపోయిండు, ఈ పదం వాడిండని మీరు దాంట్లో ఒక్కరైనా చెప్పరు చూద్దాం. మాకైతే ఇంట్లో కూర్చున్న వాళ్ళకి కూడా తెలియదు. కానీ అంటే ఏంది, మీ జాతీయ నాయకుడు ఇక్కడికి వచ్చిపోతే కూడా హైటెక్ సిటీలోకి వస్తే పక్కనున్న మాదాపురంకే తెలుస్తలేదు. ఏం మాట్లాడి వాడు పట్టించుకోవట్లేడు. కేసీఆర్ ఏం మాట్లాడతాడో అని ఎదురు చూసిండ్రు మీరందరూ. మాట్లాడిన తర్వాత ఏడుస్తున్నారు మీరు. అక్కస్ మీది. దట్ ఈస్ కేసీఆర్. కేసీఆర్ మాట్లాడినా, కేసీఆర్ మౌనంగా ఉన్నా, కేసీఆర్. పిల్లల్ని పంపినా అంటున్నాడు ఆయన. అవును, ఏ ఆటలైనా అవతల టీం బలహీనంగా ఉందంటే జూనియర్లనే పంపుతారు. క్రికెట్ ఆడుతారు, చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు కూడా ఐపీఎల్ చూస్తారు కదా రోజు. అవతల టీం జర పనికిమాల టీం ఉంది అన్నప్పుడు మన దాంట్లో ఉన్న కూడా గట్టిని పక్కన పెట్టి మామూలుని పంపుతారు, కొత్తని ప్రయోగం చేయడానికి పంపుతారు. కేసీఆర్ కూడా గట్టినే పంపాడు మామూలు. మీరు సరిపోతారు పోరి నేనెందుకని పిల్లలే పంపిండు. పిల్లలే పీకలేకపోతున్నారు, పిల్లలే ఎదుర్కోలేకపోతున్నారు. సవాలు పిల్లలు ఉంటేనే మీకు తట్టుకుంటలేరు. కేసీఆర్ కావాలన్నా మరి మీకు? ఇంకా వస్తాడు, ఏ సమయానికి ఎట్లా రావాలనో అట్లే వస్తాడు కేసీఆర్. ఇక రుణమాఫీ మేమంతా చెప్పింది చేసినాం, అన్ని అమలు చేసినాం. కొంచెం సిగ్గాన్ని ఉండాలి మాట్లాడడానికి. రుణమాఫీ గురించి మీరు మాట్లాడింది ఏంటి అయ్యాలా? మొట్టమొదటి రోజు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీలో బట్టి విక్రమార్క పెట్టినాడు మీటింగు. 49,600 కోట్లు మీరు చెప్పింది. రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేస్తామని ఒక్కసారి జాగ్రత్త వినండి. మొదటి రోజు చెప్పింది 49,600 కోట్లు. 4 రోజులకే 31,000 కోట్లకు తెచ్చారు. మొదటిది 49,500 కోట్లు, మళ్ళీ వారం తిరగక ముందే 31,000 తెచ్చారు. ఇదేందా అంటే కాదు రైతులే తీసుకున్నారు, కానీ అవి వేరువేరే తీసుకున్నారు. రైతు తీసుకుంటే ఏంది? రైతు తీసుకునేది రైతు అప్పే కదా. మీరు రైతులకు రుణమాఫీ అని చెప్పారు కదా, మీ జీవోలోనే ఉంది కదా. నీ జీవోలోనే చాలా స్పష్టంగా ఇచ్చినావు. ₹2,00,000 వరకు ప్రతి రైతుకు. తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకు ₹2,00,000 వరకు రుణమాఫీ జీవోలో ఇచ్చింది. తెలంగాణలో 2,00,000 వరకు భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకు 2,00,000 వరకు రుణమాఫీ. దీని ప్రకారమే 49,500 కోట్లు వచ్చింది. జీవో మీరిచ్చింది 15/7/24 మీరిచ్చిన జీవోనే. రైతు ఏదో పేరు మీద తీసుకుంటు, బంగారం పెట్టే తీసుకోవచ్చు, కాగితాలు సరిగా ఉండకపోవచ్చు. ఎందుకంటే మీ గొప్ప రెవెన్యూ వ్యవస్థ అట్లా ఏడ్చింది కాబట్టి. బంగారం పెట్టవచ్చు, ఇంకోటి పెట్టవచ్చు, మార్టగేజ్ కూడా చేయొచ్చు. అది లెక్కకు రాదట. తీసేసినావు పోనీ,
31,000 కోట్లు నువ్వే చెప్పినావు. ఎంతమంది 31,000 చెప్పినావు నువ్వే. క్యాబినెట్ లెక్క తేల్చిన అప్పులు 31,000 కోట్లు అని చెప్పినావు. ఓకే, ఆ తర్వాత ఏం చేసినావు? మళ్ళీ బడ్జెట్ కాడికి వచ్చేవరకే 26,000 కోట్లు చేసినావు. బడ్జెట్లో 26,000 కోట్ల కేటాయింపు. ఓకే, నీ లెక్కే. ఇవాళ ఏం మాట్లాడుతున్నావు? 3 విడుదలలో నువ్వు విడుదల చేసినా అని చెప్పిన డబ్బు 17,933 కోట్లు నువ్వు చెప్పింది. కానీ ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? 21,000 కోట్లు అప్పుడే మాఫీ చేసినాం. చివరికి ఏం చెప్పాను మొన్న? మొత్తం రుణమాఫీ అయిపోయింది. ఎవడు చూసినా మొత్తం రుణమాఫీ అయిపోయిందని మాట్లాడుతున్నాడు. సిగ్గు మీకుండాలి. సిగ్గు తప్పిన మాటలు మాట్లాడుతుంది మీరు, లజ్జ తప్పిన మాటలు మాట్లాడుతుంది మీరు. ఇన్ని అబద్ధాలు, ఇన్ని మాట మార్చిన ఏదో ఎవడు లేడు ఈ ప్రపంచంలో, మీరు తప్ప. ఒకే సంవత్సరంలో గిన్ని అబద్ధాలు. దీనికి ఎంతమంది దేవుళ్ళ మీద ఒట్లు, ఎంతమంది దేవుళ్ళ మీద ఒట్లు పెట్టారు దీనికి, ఈ మాత్రం గొప్ప పనికి? దానికి కేసీఆర్ గిది అడిగితే అక్కసలే నాడు అడిగిండు రైతుల్ని, అయిందా మీకు చెప్పినట్టు చేసిండ్రా లేదా చేయని వాళ్ళు చేయలేపమన్నాడు. అందులో అక్కసేముంది? అర్థమైపోయి గిన్నె. మీ అబద్ధాల పరిపాలన ఇక్కడ అర్థమైపోయింది కదా. ఎక్కడ పడితే వాడు, ఎవడు పడితే వాడు లాగులు దడుపుకొని సభను చూసిన తర్వాత మీకు పిచ్చిలేసి మీరు మెంటలీ మాట్లాడుతున్నారు. కేసీఆర్ మంచి నింపాదిగా నిబ్బరంగా ప్రజలకు ఏం చెప్పాలనో, ఆ సందర్భం ఎటువంటిదో దానికి తగ్గట్టుగా హుందాగా చెప్పండి. మా బాధ్యత ప్రజల తరఫున అడగటం, ప్రజల తరఫున కొట్లాడటం మా బాధ్యత. ప్రతిపక్షంగా 100% మా బాధ్యత నిర్వర్తించాలి. చెప్పింది ఒకటి అమలు చేయకపోగా కొత్త సమస్యలు తెచ్చి ఈ పేరు చెప్పి ఆ పేరు చెప్పి ఉన్న ఇండుగుల కొట్టి ప్రజల భూములు లాక్కొని చివరికి యూనివర్సిటీల భూములు కూడా అమ్ముకోదొబ్బుతాం. నిజమే, ఒక్కొక్క ఆయన సలహాలు ఇస్తుండే కదా మీకు. 350 ఎకరాలే చాలు యూనివర్సిటీకి, ప్రపంచంలో ఏ యూనివర్సిటీ కూడా 500 ఎకరాలు కూడా దాటలేదు. అమ్మని మరి ఉస్మానియాలు కూడా ఎక్కువ ఉన్నట్టుంది భూమి, 1300-1500 ఎకరాలు ఉన్నట్టుంది. అమ్ముతారా ఓ మూల? గదే కదా అడిగింది కేసీఆర్. ప్రభుత్వానికి అమ్ముకునే హక్కు ఉంది అవసరమైనప్పుడు, ప్రజలకు అవసరమైనప్పుడు. కానీ దానికి విజ్ఞత ఉండాలి, దానికి పద్ధతి ఉండాలి. అవతల విద్యార్థులు అడుగుతున్నారు, ఇది మాదనే భావన వాళ్ళకు ఉంది. కనీసం వాళ్ళతో మాట్లాడాలి, చర్చ చేయాలి. ఏందో మాకు పోలీసు ఉంది, ఏముంటుంది మీ బొంద పోలీసు ఎంతకాలం కాపాడుతుంది? ప్రజల్లో ఒకసారి తిరుగుబాటు మొదలైతే ఎవడన్నా పోలీసులు అడ్డం పెట్టుకొని రాజ్యం చేస్తాడు ఎవడన్నా? పోలీసులు సమాజంలో ఏమైనా నేరం జరిగితే గాఢ పని చేస్తారు, కేసులు చేస్తారు, విచారణలు చేస్తారు, కోర్టులు హాజరు చేస్తారు. మేము ఎందుకు పేసినాం, ఊడవికినాం, మానండి. ఇప్పుడు కూడా మానండి. ఇప్పటికైనా కేసీఆర్ మీద ఏడుపు మాని, కేసీఆర్ మీద మాట్లాడడం మాని, బుద్ధి తెచ్చుకొని ఏదైనా కొద్దిగా పనికొచ్చే పని ఉంటే చేయండి. లేకపోతే తప్పైంది, మాకు తెలియక మాట ఇచ్చినాం అని తెలంగాణ ప్రజలకు కాలు పట్టుకోండి, చెంపలేసుకొని. తెలియకనే ఇచ్చినాం హామీలు, లంక బిందెలు ఉన్నాయనుకున్నాం, తెలియక. ఆ మాట మాట్లాడడానికే సిగ్గుండాలి కొంచెమన్నా. వేరే దేశాలు అనేది ఉరి తీస్తారు ఇటువంటి మాటలు మాట్లాడితే. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ ఎంతో తెలియకుండా ఏ పార్టీ కూడా హామీలు ఇవ్వకూడదు.
రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాలు తెలియకుండా కేంద్రంలో పరిపాలన చేయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదాయం వ్యయం తెలియకుండా ఏ పార్టీ కూడా మేనిఫెస్టోలు ఇవ్వకూడదు. కేసీఆర్ తెలియకనే చెప్పలే అట్లా. మీరు ఇంత పోజులు కొడితే 2014లోనే లక్షలోపు రుణమాఫీ అంటేనే 17,500 కోట్లు లెక్క మాకు వచ్చింది. 17,500 కోట్లు చేసినాం, విడతల వరకు చేసినాం మేము. 2014లోనే లక్షలోపు రుణము 17,500 కోట్లు ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకి, అవ్వాలనే 26 లక్షల మంది రైతులు ఉంటే లక్షలోపు ఉన్నోళ్ళు 2 లక్షల లోపు రుణం ఎంత పెరగాలి? 2 పైన పెరగాలి. మామూలు లెక్కేసుకున్నా, సాధారణమైన లెక్కేసుకున్నా ఈ లెక్క చాలు. ఊళ్ళలో ఏమంటాం మనం దీన్ని? ఎంపీ గారు, ఊళ్ళలో ఏ లెక్క అంటారు దీన్ని? గొల్ల లెక్క. ఊళ్ళలో గా లెక్క అనుకుంటే కూడా లక్షది 2 లక్షలు సరే 34,000 కోట్ల కదా దాటి. పైగా ఈయన ఉరుకురి తెచ్చుకోపోయి అర్జెంట్ తెచ్చుకోండి, మళ్ళీ నేను ఎల్లుండి వస్తున్నా అంటే ఇంకెక్కువ మంది పోయి ఆశపడి దాంతోనే 49,000 కోట్లు అయింది. 49,000 కోట్లు దాంతో అయింది. కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో వ్యవసాయం మీద తీసుకున్న అనేక చర్యలతోని ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్ళు ఇస్తే, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలను కూడా సస్యశ్యామలం చేస్తే, మొత్తం కరీంనగర్లో కాళేశ్వరం నుంచి మొదలుపెట్టి మా సూర్యాపేట చివరి దానికి నీళ్ళు ఇస్తే బ్రహ్మాండంగా సాగు పెరిగింది. రైతాంగం ఇంకా ఎక్కువ మంది కూడా లోన్లు తెచ్చుకున్నారు. 49,500 అనేది కరెక్ట్ లెక్క. వాస్తవానికి కేసీఆర్ ఇచ్చిన రుణం రైతు బందే 15,000 కోట్లు దాటే 15,500 కోట్ల. నువ్వు ఇచ్చింది ఏంది? నువ్వు ఇచ్చింది ఏంది? కేసీఆర్ ఇచ్చిన రైతు బంధుని బంద్ చేసినావు. గా పైసలనే తీసుకొచ్చి నువ్వు మా పేరు మీద ఇచ్చినావు. ఇచ్చిన 12,500 కోట్లు అందులో కూడా మళ్ళీ అందులో సగం కమిషన్లకే ఇచ్చుకున్నావు బయట. ఎందుకు కాళేశ్వరం ప్రారంభం చేస్తలేరు? కేవలం కరెంటు బిల్లులకు భయపడి. కాళేశ్వరం లిఫ్ట్ లాంచ్ చేస్తే కరెంటు కొనాలి,